శ్రీ మహావిష్ణువు ఎలా జన్మించాడో మీకు తెలుసా? శివపురాణం ప్రకారం సృష్టి జరగకముందు జగమంతా శూన్యమే. ఆది అంతం లేని శూన్యం నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. ఆ మహా తేజస్సే పరబ్రహ్మము. అతడే పరమశివుడు. సృష్టి చేయాలని సంకల్పించిన శివుడు ఆ సృష్టిని పరిపాలించడానికి ఒక మహాశక్తి అవసరమని భావించాడు. తన వామనకాన్ని అమృతంలో సూచించినప్పుడు శంఖచక్రధారి అయిన పురుషుడు జన్మించాడు. అతడే శ్రీ మహావిష్ణువు. శివుడికి నమస్కరించి విష్ణువు, ప్రభు, మీ ఆజ్ఞ ఏంటో సెలవివ్వండి అని కోరగా, సృష్టిని పాలించడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఆది మంత్రమైన ఓంకారాన్ని జపిస్తూ తపస్సు చేయమని ఆదేశించాడు. వందల ఏళ్ళు తపస్సు చేసిన విష్ణు పాదాల నుండి జలం ఉద్భవించి సమస్త సముద్రాలు పుట్టుకొచ్చాయి. ప్రాణకోటికి ఆధారమైన జలం పుట్టడంతో సృష్టి ఆవిర్భవించింది. తపస్సుతో జ్ఞానాన్ని సంపాదించి నీటిని సృష్టించాడు కాబట్టి మహావిష్ణువును నారాయణుడు అంటారు.